ఇక ముందు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పంటలు కొనుమంటే అంతే మోతాదులో కొంటాము స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డిగా మక్కలు కొనడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది, సోయాబీన్ కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు కొనది, జొన్నలు కొనది, సోయాబీన్ కొనది, కందులు కొనది, శనగలు కొనది, పెసర్లు కొనది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా ఎన్ని కందులు వండినా, పెసర్లు వండినా, శనగలు వండినా, సోయాబీన్ వండినా, జొన్నలు వండినా, మక్కలు వండినా ఆనాడు కేసీఆర్ గారు చివరి గింజ దాకా కొన్నాడు, రైతులకు మద్దతు ధర ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? ఈ వానకాలంకెళ్ళి కేంద్రం కొనుమన్నంత కొంటాం, ఏ పంట కొనుమంటే గా పంటనే కొంటామంట. మరి నువ్వెందుకున్నావు? పీకనీకున్నావా? నువ్వెందుకున్నావు? మరి కేంద్రమే కొన్నాక నువ్వెందుకు పీకనీకా? మరి ఇది రైతులంటే మాట, నా మాట కాదు. మరి ఆనాడు కేసీఆర్ కొనలేదా? కేంద్రం వడ్లు కొన్నది. ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది మనకు? టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతులు లావడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొనింది శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది కూడా మీరు చర్చ పెట్టాలి. మీ ఊర్లో కషీర్ కార్డ్నో అరుగుల మీద కూర్చున్నప్పుడో, దావత్ పోయినప్పుడో, ఫంక్షన్లకు పోయినప్పుడో 10 మంది రైతులు కూర్చున్న కాడ ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రైతులకు మేలు చేసిండు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేస్తుందో వివరించాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మన మీదనే ఉంటది. మరి ఇక వ్యవసాయం గురించి ఇట్లా, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఏంటిది? నీరు. ఇవాళ ఈ సాగునీరు విషయం మీద కూడా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అంటాడు, కానీ ఆయన చర్యల వల్ల ఇవాళ మొట్టమొదటి నష్టపోయే జిల్లా పాలమూరు జిల్లా. ఆనాడు కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి, లక్ష్మారెడ్డి అన్న అప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇల్లే ఉండే. ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అవి పూర్తి చేయమని కేసీఆర్ గారు ఆదేశించారు. మేం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర కింద పండుకున్నాం చాపలేసుకొని. మొదటిసారి జొన్నల పోగుడకు పోతే ఆ పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు వేసి వచ్చినాయి మీదికి అన్ని. అది మూలకు పడి 3 ఏళ్ళు అప్పటికి. దాన్ని మళ్ళా మంచిగా చేసి ఆ పంప్ హౌస్ పూర్తి చేసి ఆ ప్రాజెక్టులను పరిగెత్తించి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా ఇదే కల్వకుర్తి మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ కు నీళ్లు రావాలంటే ఆ దుందిబీ నది మీద ఒక అక్విడక్ట్ కట్టేది ఉండే. వాడు కాంట్రాక్టర్ పనిచేయకపోతే నేను లక్ష్మారెడ్డి అన్న, అదేమో ఊరుండే గూడెం రెడ్డిగూడ దగ్గర ఒక ఇల్లు మీద డాబా మీద పండుకున్నాం. మేము కూలర్లు పెట్టుకోలే, ఏసీలు పెట్టుకోలే. ఎండాకాలం డాబా మీద పండుకొని మేము పర్యవేక్షించి రాత్రి 12 దాకా రివ్యూ చేసి పరిగులెత్తించి ఆక్వాడక్ట్ పూర్తి చేస్తే మన జడ్చర్లలోని మిడ్జిల్ కు ఆ కృష్ణా నది నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టెంపాడులో 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. భీమాలో 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చినాం. చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు బాగా చేసి వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా.
నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట ఇంకా